సంఖ్యలో మెలకం అంటే అదేమిటమ్మా? మహాలక్ష్మీదేవి అమ్మా ఆడవారికి కుడికెళ్ళి వెళ్ళవన్నా అది సోమర రెండు తెలుసుకుందా ఖచ్చితంగా వ్యభిచారమ్మా వ్యభిచారణగా తల్లి భయములే తండ్రి భయములే ఎందుకు భయములే తన భర్త భయములే ఎవరి భయములే పొద్దున లేవడమా స్నానం చేయడమా అందంగా రెడీ అయ్యే తల్లికి పూలు పెట్టుకుని హలో ఆడవాళ్ళు వస్తున్నా అలాంటి స్త్రీని వ్యభిచారి అంటారు లక్ష్మీదేవి. అవునమ్మా ఒకవేళ పల్లె దొరక ఆకాశం కొనరేసి తను ఈ పైన కొడుతుందమ్మా. ఏమమ్మా ఆ సుంటు ప్రభావం చేత ఆ అమ్మ రోజు కూడా దెబ్బలు పడితేనే తప్పు లేదంటేనా ఒళ్ళు చిమ్మ 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 చనిపోతారా? అవునమ్మా లక్ష్మీదేవి. అవునమ్మా అలాంటి స్త్రీని అవునమ్మా లక్ష్మీదేవి. అమ్మా లక్ష్మీదేవి ఆ ప్రకారం ఇంకా ఏమని చెప్పమ్మా? అలాగే అలాగే చెప్తానే
శ్రీదేవి అమ్మ వెంకటేశ్వరి అమ్మా లక్ష్మీదేవి అదేలా ఇంకా ఏమో చెప్పమ్మా అలాగే తల్లమ్మా అంత తెలుగు లేదు అంత పురుగు లేదు మధ్య రకంలో ఉంటది అదే ఘాట్ ఎరుపు అంటారు గడుసు కలిగి గడుచు కాలలాగా పాదం కాదు నుంచి తొడవరకు ఒకటేలా ఉండదు కాదు అదే గడుసు కాలది అంటారు మరి ముగిసుకోవాలి ముంగీసు మగమది అనగా ముఖం చెరువులకి మూతి పడదు అంటే అదే ముంగీసు మగమది అంటారు అవునమ్మా నమ్మలక్ష్మీదేవి అమ్మ వెంకటేశ్వరి మరి ముక్కడి చూడదనగా మొక్కడు చూడగానే ముక్కడి చూడదనగా ఆడవారికి ముక్కు వచ్చే క్షమత కోసం తక్కువ వస్తా అంటారే కట్టు వస్తా మునిగోపమే ఎక్కువ మునిగొప్పము అంటే కోపం చాలా ఎక్కువ ముగ్గురిని ముందరేసుకుంటుందా ఇంటోళ్ళ మీదనో బయటోళ్ళ మీదనో ఎదురుటల మీదనో పక్కింటల మీద ఎంతసేపు రొంపుకే రొంపు కేసుకుంటూనే ఉంటుంది ఆ రొంపు భరుతులేక తన భర్త కూడా చూస్తాడమ్మా లక్ష్మీదేవి తన మొగుడు చనిపోతాడా చనిపోతాడమ్మా అమ్మ వెంకటేశ్వరి అమ్మా లక్ష్మీదేవి ఇప్పటికైతే జరిగింది అవును ఇక్కడ మీద జరగబోయేమో చెప్పాలి అమ్మా లక్ష్మీదేవి నీ మనసులో ఎలాంటి సందేహం ఉన్నది నా మనసులో బ్రతికితే తెలుగు ఇస్తాను అంతమ్మా మరి Thank you.